मुर्दाबाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, जिंदाबाद जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, భారత్ మాతా की जय। నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్। దయచేసి గమనించగలరు, వెరీ ఇంపార్టెంట్ విషయం, ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు। పాకిస్తాన్ కి మరియు భారతదేశానికి యుద్ధం కొనసాగుతూనే ఉంది। చిలికి చిలికి గాలివాన కాస్త తుఫానుగా మారినట్టు ఈ యుద్ధం కూడా చిలికి చిలికి తుఫానుగా మారుతూ ఉంది। దయచేసి గమనించగలరు, ఎంతో మంది సైనికులు వీరోచితంగా పోరాటం చేస్తూ ప్రాణాలు అర్పిస్తున్నారు। మన దేశంలో శాంతి కోసం, మనం ప్రశాంతంగా ఉండడం కోసం వాళ్ళందరినీ తలుచుకొని మనం కంపల్సరీ నివాళులర్పించడం మన బాధ్యతగా నేను తెలియజేస్తున్నాను। అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కూడా ఒక జవాను అన్న విషయాన్ని మరచిపోవద్దు దయచేసి। ఎందుకంటే బార్డర్ లో మాత్రమే ఫైట్ చేస్తే మనకు ఈ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది అని అనుకోకండి। మనం ఇంటర్నల్ గా కూడా ఈ పాకిస్తాన్ లుచ్చగాళ్ళు బార్డర్ లో మనని ఎదుర్కోలేక, మన సైనికుల సత్తాని ఎదుర్కోలేక, అంత దమ్ము లేక ఇంటర్నల్ గా బాంబ్ బ్లాస్ట్లకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు। మత ఘర్షణలు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు। కాబట్టి ప్రతి ఒక్కరు గమనించగలరు, స్లీపర్ సెల్స్ ని యాక్టివ్ చేస్తూ వివిధ నగరాలలో బాంబ్ బ్లాస్టులు చేస్తూ, విస్ఫోటనాలు చేస్తూ, మత ఘర్షణలు క్రియేట్ చేసి అంతర్గతంగా యుద్ధాన్ని క్రియేట్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు। దయచేసి అందులో మనం బలి కాకుండా మనం కూడా యాక్టివ్ అవుదాం। స్లీపర్ సెల్స్ యాక్టివ్ కాదు, మనం యాక్టివ్ అవుదాం। ప్రతి పౌరుడు కూడా ఒక జవానై యాక్టివ్ అయి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, కొత్తగా ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా పోతూ ఉన్నారా, అసలు ఎక్కడెక్కడైనా సమస్య క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటూ ఉందాం। ఒక కన్నుని సొసైటీ పీడ కూడా వేద్దాం, అక్కడ ఎక్కడైనా ఏమైనా జరుగుతుందా అనే విషయం। దయచేసి ఇలా వేస్తూ అంతర్గతంగా యుద్ధం జరగకుండా మనవంతు బాధ్యతగా ఒక జవానులా మనం పోరాటం చేయాలని, మన ఆర్మీ వాళ్లకు మనం సపోర్ట్ గా నిలవాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్।